మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. అసోంలో విదేశీయులుగా ముద్రపడిన వ్యక్తులకు న్యాయస్థానం రక్షణ కల్పించింది. ఈ సందర్భంగా గౌహతి హైకోర్టు ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పులను సుప్రీం పక్కన పెట్టింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. నవీన్, అస్సాంలో విదేశీయుల గుర్తింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. 27 మందిని విదేశీయులుగా గుర్తిస్తూ గౌహతి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీం చేసింది. ఏదైతే గౌహతి హైకోర్టులో గతంలో 27 మందిని విదేశీయులుగా ప్రకటిస్తూ ఇచ్చినటువంటి తీర్పులను సుప్రీంకోర్టు ఈ రోజు రద్దు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సప్రతి దేయ్, అజ్బర్ అలీ, ఎండి అక్బర్ అలీ వంటి పిటిషనర్లు పాత ఓటర్ జాబితాలో కేవలం టైపింగ్ తప్పులు, టైపింగ్ ఎర్రర్, పేర్ల స్పెల్లింగ్లు స్వల్పంగా మారటంతో అతి చిన్న సాంకేతిక కారణాల వల్ల తమను విదేశీయులుగా ముద్ర వేశారని మొరపెట్టుకున్నారు. ఫారినర్స్ ట్రిబ్యునల్స్ ఈ 27 మంది కేసుల్ని మళ్లీ మొదటి నుంచి విచారించి న్యాయపరమైనటువంటి నిర్ణయం తీసుకునే వరకు వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఈ రోజు స్పష్టం చేసింది. అయితే నవీన్, ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులోని ముఖ్యాంశాలు ఏంటి అంటే, పౌరసత్వం లేదా విదేశీయుడి హోదా అనేది అత్యున్నత రాజ్యాంగ చట్టపరమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. కాబట్టి చట్టబద్ధమైన న్యాయమైనటువంటి ప్రక్రియ ద్వారా ఒకరి పౌరసత్వాన్ని హరించలేరు. కేవలం అనుమానం ఉందనే నెపంతో నువ్వు భారతీయుడివేనని నిరూపించుకొని ఒక వ్యక్తి పైన భారం వేయలేరు. ఏ ప్రాతిపదికన ఏ సమాచారం లేదా ఆధారాల వల్ల ఆ వ్యక్తిపై అనుమానం వచ్చిందో ఆ వివరాలను కూడా ముందుగా ప్రభుత్వం లేకపోతే అధికారులు కూడా వెల్లడించాలి. ఒక వ్యక్తి స్వేచ్ఛకు పౌరసత్వానికి సంబంధించినటువంటి విషయంలో అధికారులు నిష్పాక్షికంగా సహేతుకంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. అదే సమయంలో సుప్రీంకోర్టు దేశ భద్రతను, చట్టవిరుద్ధ వలసలను కూడా గుర్తు చేసింది. అక్రమంగా భారతదేశ పౌరసత్వాన్ని క్లెయిమ్ చేసే వారిని అడ్డుకునే న్యాయబద్ధమైన బలమైన హక్కు ప్రభుత్వానికి ఉందని కూడా కోర్టు అంగీకరించింది. అర్హత లేని వ్యక్తులు తప్పుడు పత్రాలతో వ్యవస్థలోని లోపాలను లేకపోతే జాప్యాన్ని వాడుకొని భారత పౌరసత్వాన్ని పొందకుండా చూడాల్సినటువంటి బాధ్యత దేశానికి కూడా ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే నవీన్, ఈ తీర్పు అస్సాంలో దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి ఎన్ఆర్సీ అదేవిధంగా ఫారినర్స్ ట్రిబ్యునల్ కేసుల సరళిని మార్చేలా ఉందనే చెప్పొచ్చు. అస్సాంలో ఈ నిరక్షరాస్యత లేకపోతే గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి ప్రజలు ఉన్నందువల్ల పాత రికార్డుల్లో, అంటే ఉదాహరణకి 1951, 1971 నాటి కాగితాల్లో పేర్లు తప్పుగా పట్టడం సర్వసాధారణం. ఆలీకి బదులుగా అలా అనే లేకపోతే ఒక అక్షరం తప్పబడితే చాలు ట్రిబ్యునల్ వాళ్ళని నేరుగా డిటెన్షన్ క్యాంపులకు పంపించేది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఇలాంటి హైపర్ టెక్నికల్ లోపాల వల్ల నిజమైన భారతీయులు అన్యాయం కాకుండా రక్షణ కలిగిస్తుందని చెప్పొచ్చు. ఈ తీర్పు అస్సాంలో వేలాది మంది ఏదైతే సందేహాస్పద ఓటర్లు ఫారినర్స్ ట్రిబ్యునల్ చుట్టూ తిరుగుతున్నటువంటి నిరుపేదలకు ఒక పెద్ద ఊరట అని చెప్పొచ్చు. పత్రాల్లో చిన్న చిన్న తప్పులు అంటున్నంత మాత్రాన ఒకరిని రాత్రికి రాత్రే దేశం లేని వాడిగా మార్చలేరని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోపక్క ఒకవైపు అక్రమ వలసదారులను దేశం ఏరివేయడానికి సమర్థిస్తూనే అదే సమయంలో ఆ ప్రక్రియలో ఏ ఒక్క నిర్దోషి నిజమైన భారతీయుడు కూడా బలి కాకూడదనే సహజ న్యాయ సూత్రాన్ని కూడా సుప్రీంకోర్టు గట్టిగా సమర్థించింది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.